సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో హెలికాప్టర్ రైడింగ్ అందుబాటులో తెచ్చారు. ప్రస్తుతం మనం హెలికాప్టర్ రైడింగ్లో ఉన్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఏదైతే హెలికాప్టర్ రైడింగ్ ద్వారా గగన మార్గం నుంచి శ్రీకాకుళం అందాలు ఏ విధమైనటువంటి ఉన్నాయి వాటిని వీక్షించేందుకు మనం ప్రయాణం అయ్యాం. ప్రస్తుతం మాత్రం ఈ హెలికాప్టర్ రైడింగ్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతున్నాం. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు అంతా కూడాను హెలికాప్టర్ రైడింగ్ చేయాలనే వారి ఆసక్తి మాత్రం ఈరోజు నెరవేరబోతుంది. ప్రస్తుతం హెలికాప్టర్ టేక్ అయిపోయింది. ఆర్టీవీ బృందం కూడా ఇందులో ఉంది. చూస్తే కనుక మనం ప్రస్తుతం 80 ఫీట్ రోడ్డు మీదుగా మొత్తం టౌన్ పైకి వస్తున్నాం. ఈ టౌన్ పై నుండి ఆ వ్యూ చూస్తుంటే కనుక శ్రీకాకుళం అటు నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో ఆ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి చూస్తే కనుక ప్రస్తుతం 7 రోడ్ జంక్షన్, కృష్ణా పార్క్, అదేవిధంగా చూస్తే కనుక అటువైపు చూస్తే కనుక కిమ్స్ హాస్పిటల్, ఈ నిర్మాణాలన్నీ కూడాను చూస్తుంటే కన్నులు విందు చేసే ప్రక్రియ మాత్రం మనం స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రైట్ సైడ్ చూస్తే కనుక పచ్చని పంట పొలాలు, అంటే ఈ పట్టణం శరవేగంగా విస్తరిస్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం పట్టణాన్ని గగన మార్గం నుండి ఆకర్షించేందుకు మనం చూస్తాం. కింద చూస్తే కనుక ఇది శ్రీకాకుళంకి సంబంధించిన ఆర్ట్స్ కాలేజ్ రోడ్. ఈ రహదారికి మాత్రం పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఈ అందాలను వీక్షించేందుకు మాత్రం ఎవరైతే హెలికాప్టర్ రైడ్ కోసం ఆసక్తి చూస్తే ఈ అందాలు ఎలా అనిపిస్తున్నాయి, ఎట్టకేలకు లభించిన ఒక మంచి అరుదైన అవకాశంగా భావించవచ్చా? చాలా ఎక్సలెంట్గా ఉందండి. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఇటువంటి ప్రయత్నం చేయడం చాలా అద్భుతమైన విషయం. మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా మన శ్రీకాకుళానికి వచ్చి మన శ్రీకాకుళాన్ని మంచి అభివృద్ధి మార్గంలో నడిపిస్తారని, అలాగే ప్రతి ఏడాది రథసప్తమి వేడుకలను అద్భుత రీతిలో కొనసాగిస్తారని కోరుచున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎలా అనిపిస్తుంది ఈ రైడింగ్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం కూడా ఇది ఈ ప్రభుత్వం రావడం చాలా హ్యాపీగా ఉంది. రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం టౌన్లో కింద తిరగడమే తప్ప కనుక ట్రాఫిక్ అవన్నీ ఈరోజు పైనుండి చూస్తుంటే ఆ నిర్మాణాలు కావచ్చు, అందాలు కావచ్చు ఉంది సార్. చాలా డిఫరెన్స్గా కూడా అనిపిస్తుంది. మన ఇక్కడ కూడా శ్రీకాకుళం కూడా బాగా డెవలప్ అయింది. చాలా బాగుంటుంది అభివృద్ధి. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ రథసప్తమి వేడుల సందర్భంగా ఈరోజు ఈ రివర్ వ్యూ చూసే అవకాశం, అదేవిధంగా పట్టణానికి సంబంధించి చూసాం. చాలా బాగుందండి. యాక్చువల్గా సామాన్య ప్రజలకి హెలికాప్టర్ అనేది చాలా పెద్ద విషయం. ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కొచ్చు, కానీ హెలికాప్టర్ అనేది సామాన్య జనాలకు మాత్రం చాలా పెద్ద విషయం. ఈ అవకాశాన్ని కల్పించిన మన సూర్యనారాయణ దేవస్థానం యాజమాన్యానికి, ఏపీ గవర్నమెంట్కి, మన ప్రత్యేకంగా రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే కోటరాముడి స్టేడియం అక్కడ మొత్తం కల్చరల్ కార్యక్రమాలకు మాత్రం వేదిక కానుంది. 3 రోజుల పాటు 23, 24, 25 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కల్చరల్, అదేవిధంగా క్రీడా పోటీలు కూడా. ఇటు చూస్తే కనుక ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం, అంటే నాగావళి నది పరివాహక ప్రాంతంలో 2 పక్కల శ్రీకాకుళం పట్టణం విస్తరించే తీరు మాత్రం గగన మార్గంలో చూసే అదృష్ట భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా హెలికాప్టర్ రైడింగ్ని జిల్లా వాసులకు అందుబాటులో తేవడం, గత ఏడాది వీక్షించలేకపోయిన మొదలుపాటు కురైన వాళ్ళందరూ కూడాను ఈరోజు ఈ గగన మార్గంలో ఈ అందాలు వీక్షించే అవకాశం కలిగింది. చూస్తే కనుక ప్రస్తుతం హెలికాప్టర్ టేక్ 5 నిమిషాలు కావస్తూ ఉంది. ఇప్పటికే చాలా అందాలు వీక్షించాం. నాగావళి నది మధ్యన శ్రీకాకుళం పట్టణం నడుమట్టు ప్రవహించడం, ఈ అందాలను చూసేందుకు పరితపిస్తుంటారు. అటు చూస్తే కనుక ఏదైతే ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ క్రీడా పోటీలకు మాత్రం సంసిగ్ధం అవుతుంది. శ్రీకాకుళం టౌన్ హార్ట్గా చెప్పుకున్నటువంటి ఈ 7 రోడ్ జంక్షన్ మాత్రం ప్రస్తుతం మాత్రం అందాలు ఎలా అంటే ఒక సోయగాలను వీక్షించే అవకాశం కలిగింది. దానిలో ఎటువంటి నచ్చలేదు లేదు. ప్రస్తుతం చూస్తే కనుక ఈ హెలికాప్టర్ రైడింగ్లో మాత్రం ప్రస్తుతం ఇంకా చూసే అందాలు శ్రీకాకుళంలో టౌన్లో రద్దీలో తిరిగిన కంటే గగన మార్గంలో ఈ అందాలు వీక్షించే అదృష్ట భాగ్యం కలిగిందా? నిజంగా నమ్మలేకపోతున్నాం అండి. హెలికాప్టర్ అనేది సామాన్యమైన విషయం కాదు. అందులోనూ మన ఊర్లోనూ మన దగ్గరికి వచ్చి మమ్మల్ని మా ఊరు చుట్టూ తిప్పుతున్న హెలికాప్టర్ మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం పట్టణం నాగావళి నడి పొట్టును ప్రవహించడం, అది ఎప్పుడు కూడా ఇలా చూస్తామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు సార్. మన ఊరిని మన హెలికాప్టర్లో మేము ఇలా చూస్తామని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. కనుక ఎన్నో ఏళ్ళ కళ నెరవేరిందన్నటువంటి సంతోషం చూస్తే ప్రతి ఒక్కరు చూస్తే కనుక శ్రీకాకుళం పట్టణంలో 24 గంటల రద్దీ, కానీ ఈరోజు హెలికాప్టర్ మీద నుండి ఆ రివర్ అంటే నాగావళి నది చాలా డిఫరెన్స్గా అనిపిస్తుంది. కళలో కూడా అనుకోపోయినట్టు జరిగింది. చాలా బాగుంది.
చూస్తే కనుక ఇటువంటి అరుదైనటువంటి ఒక అవకాశం స్వామివారి జయంతి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వాసులకు కలగడం ఒక అదృష్టంగా భావించవచ్చా, లేకపోతే కేంద్ర పౌర విమానయాన శాఖ మన జిల్లాకు చెందిన ఎంపీ అవడే మనకి అదృష్టం? డెఫినెట్గా ఇటువంటి ఈవెంట్స్ అన్నవి, ఇటువంటి హెలీప్యాడ్ రైడ్ అనేది మనకి లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది డెఫినెట్గా ప్రభుత్వం యొక్క ఘనత అనే చెప్పొచ్చు. ఇది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మన కొలీగ్స్ అందరూ కూడా వచ్చి దీన్ని బాగా ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు. చాలా గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం అంటే పట్టణం నాగావళి నది నడిబొడ్లు ప్రవహించడం, రెండు పక్కలు కూడా పట్టణం విస్తరించడం, శరవేగంగా పట్టణం విస్తరించిన నేపథ్యంలో పట్టణం తాలూకా సోయగాలను చూసేందుకు ఈ హెలికాప్టర్ రైడ్ మాత్రం ఎంతగానో తమకు దోహదపడింది. అరసవెల్లి రథసప్తం వేడుకల సందర్భంగా ఇటువంటి అరుదైన అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ చేసినటువంటి కృషి ఈరోజు మాత్రం ఫలించడం, జిల్లావాసులు చేసినట్టు. ప్రస్తుతం హెలికాప్టర్ టేక్ అయిపోయినటువంటి 8 నిమిషాలకి మనం ఆల్రెడీ ల్యాండ్ అవుతున్నాం. ఇటువంటి అరుదైన అవకాశాన్ని ఆర్టీవీ ప్రేక్షకులు చూపించేందుకు తాము చేసిన ప్రయత్నం మాత్రం ఫలించిందని చెప్పుకోవచ్చు. రథసప్తం వేడుకల సందర్భంగా హెలికాప్టర్ రైడింగ్ శ్రీకాకుళం పట్టణం సోయగాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రథసప్తం వేడుకల సందర్భంగా ఇటువంటి హెలికాప్టర్ రైడ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నందులో ఎటువంటి ఆసక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.